ఇక్కడ మా బాబు బర్త్డే అనమాట. సో మేమైతే సింపుల్గా అయితే చేసినాం అనమాట. ఈరోజు మా బాబు బర్త్డే రోజు ఏమేమి స్పెషల్ చేసిన అన్నీ అయితే వీడియో అయితే చేసిన అనమాట. సో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను చూపిస్తాను ఎంతమంది మా ఫ్యామిలీ అని. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు మా బాబు బర్త్డే అనమాట. సో ఇక్కడ మార్నింగ్ నుంచి అది ఈవినింగ్ కేక్ కట్ చేసేంత వరకు మేము ఏమేమి పనులు చేసినా ప్రతి ఒక్క వీడియో అయితే తీస్తాను అనమాట. నేను ఇక్కడ బర్త్డే బాబు మాత్రం మంచిగా ఆటోలో కూర్చొని అయితే ఆడుకుంటున్నాడు. వాడు ఒక్కడే అసలు దిగమంటే అసలు దిగట్లేదు. రారా షాపింగ్కి వెళ్దామని రాలే. కాకపోతే మేము షాపింగ్ అనేది సో మేము బర్త్డే రోజే చేసాము అనమాట షాపింగ్. ఇక్కడ అమ్మ అయితే మటన్ కర్రీ అయితే చేస్తుంది. ఇక్కడ ముందే మటన్ కర్రీలు అయితే కారం, ఉప్పు, పసుపు, నూనె అయితే మొత్తం అయితే కలిపి పెట్టుకున్నాను పక్కకి. ఇక్కడ ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే రెడీ చేసి పెట్టింది. ఎందుకంటే ఇప్పుడు కర్రీ చేయాలి కదా చేయనీకి అయితే. సో అలాగైతే బట్టలు అయితే తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ మా చిన్న బాబుకి పెద్ద బాబుకి ఇద్దరికి కలిపి మాత్రం సేమ్ టీషర్ట్లు, క్యాప్ టీషర్ట్లు అయితే తీసుకున్నారు వాళ్ళు. సో మళ్ళీ అంటే ఇవే కాకుండా కొంచెం గ్రాండ్గా ఉండాలి కదా. సో బర్త్డే బాబుకి ఇంకో వేరే అంటే ఇట్లా టీషర్ట్ లాగా ఇట్లా జాకెట్ లాగా వచ్చిందనమాట. ఒక ప్యాంట్ వచ్చింది. సో అట్లయితే తీసుకున్నాం బాబుకి. ఇది కొంచెం డ్రెస్ అయితే కొంచెం లూజ్ అయింది. సో ఇప్పుడు 2 years కదా, అంటే కొంచెం పెద్ద అవుతుంటే ఇట్లా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా మేమైతే కొంచెం సైజు కొంచెం పెద్దదైతే తీసుకున్నాము. ఒకరోజు వేసుకునేది కాదు కదా. సో ఇప్పుడు వేసుకోవాలి. మరి ఆడ ఉంచుకోడో తెలియదు కానీ తీసుకున్నాం మేము ఆ డ్రెస్ మాత్రం. ఇక్కడ బర్త్డేకి అయితే నేను మా వారు వచ్చామన్నమాట. మా అత్తయ్య మా మామయ్య అయితే రాలేదు. వాళ్ళకి ఏదో పని ఉందని చెప్పి రాలేదనమాట. సో మేము ఇంతవరకు వచ్చినాం కదా. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం. ఇట్లా తాలింపు వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఉడికిన తర్వాత టమాటా వేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం స్మెల్ కోసం వేసుకున్నాం అనమాట. సో దాన్ని బాగా ఉడికిన తర్వాతకి చికెన్ నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, పక్క పెట్టుకున్న చికెన్ తీసుకొని మనం కడాయిలు వేసుకొని సో దాని అయితే ఉడకబెట్టుకోవాలి. మంచిగా ఎంతసేపు ఉడికితే అంత టేస్ట్ బాగుంటుంది అనమాట. మంచిగా అల్లం పేస్ట్ అవన్నీ వేస్తే మంచి మసాలాలు వేస్తే చాలా చాలా బాగుంటుంది. మా మమ్మీ అయితే మంచిగా వేస్తుంది అనమాట మటను. ఇక్కడ మాత్రం బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తుందమ్మ. ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసింది, కరివేపాకు ఇవన్నీ అయితే వేసుకుంది. సో అది ఉడికేలోగా ఇట్లా మనమైతే మటన్ అయితే కారం అయితే వేసుకొని వాటర్ పోసుకొని మనకి నచ్చిన కొన్ని వాటర్ పోసుకొని బాగా మరిగిన తర్వాత అయితే బంద్ చేసుకోవాలన్నమాట. సో ఈలోగా అయితే రైస్ అయితే అయిపోయింది. డెకరేషన్ అంటే పెద్దగా అయితే ఏం చేయట్లేదండి. జస్ట్ మన ఇంట్లో డెకరేషన్ క్లాత్ ఉంటే అదైతే కట్టినా అనమాట. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అని కొంచెం సింపుల్గా చేసుకున్నాం అనమాట బర్త్డే అనేది. గ్రాండ్గా అయితే ఏం చేయలేదు. మా అత్తయ్య వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు అయితే ఎవరైతే రాలేదనమాట. సో ఇంట్లోనే సింపుల్గా అయితే చేసుకున్నాం. ఇద్దరైతే మా నాన్న ఎత్తుకుండు అనమాట. బర్త్డే బాబుని వాళ్ళ తమ్ముడిని అయితే ఎత్తుకుండు. మా నాన్న మమ్మల్ని ఫోటోలు తీరి వీడియో తీరి అని చెప్తారు. సో ఎక్కువ డెకరేషన్ అంటే ఇదే బెటర్ కదా అన్నట్టుగా ఇదే చూసినా. చాలా వరకు అయితే మా వాళ్ళు అయితే అందరూ వచ్చారు. మా పెద్దమ్మలు, మా పెదనాన్నలు, మా నాయనమ్మలు, మొత్తం మా చిన్నమ్మలు, మా బాబాయ్లు అయితే వాళ్ళందరూ అయితే వచ్చారన్నమాట. సో అలాగ అయితే మా హస్బెండ్ అయితే వచ్చినమాట. కేక్ తీసుకొని వచ్చిండు. కేక్ కట్ చేయడానికి ఇద్దరు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. వానికి ఏమనిపించింది ఏమో కానీ వాళ్ళ తమ్ముడు అయితే ఒకటే ఏడుస్తున్నాడు అనమాట. వాడు భయపడుతున్నాడు కేక్ కట్ చేయడానికి. మా బాబుకి అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉండనమాట. ఏం జరుగుతుంది ఏంది అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు అనమాట వాడు. ఇక్కడ మా చిన్న బాబు అయితే మా హస్బెండ్ దగ్గరికి అసలు పోవట్లేదు. వాడు ఏడుస్తుండు, బాగా నిద్రకు వచ్చిండు. కేక్ కట్ చేసే టైం కదా. సో కొంచెం అయితే ఏడుస్తుందని చెప్పి వాళ్ళిద్దరే కట్ చేసిండు. మీ పక్కన సైడ్కి ఏదో ఉన్నామంటే అన్నట్టుగా ఉన్నాం అనమాట. వాడు కేక్ కట్ చేస్తుంటే ఓకే దాన్ని ఎప్పుడు కట్ చేద్దాం అన్నట్టే అనిపిస్తుంది వాడికి. ఇంకా ఫస్ట్ బర్త్డే అయితే అసలు మమ్మల్ని చాలా టార్చర్ పెట్టినమాట. వాడు మస్తు ఏడ్చిండు. వాడికి చిన్నగా ఉండు కదా. ఇప్పుడు సెకండ్ బర్త్డే కాబట్టి కొంచెం కవర్ అయిపోయింది. మంచిగానే కేక్ కట్ చేసి హ్యాపీగానే ఉన్నాడు. అందరు హ్యాపీ బర్త్డే చెప్తుంటే నా చిన్న కొడుకు అయితే ఊకుండా అనమాట. వాడు ఒకటే ఏడుస్తుండే, నిద్రకు వచ్చిండు బాగా. కేక్ కట్ చేస్తుంది కానీ కేక్ ఎవరు పెట్టినా తినట్లేదు వాడు. అసలు తినట్లే. వాడికి స్వీట్ అంటే నచ్చదు, మరి ఎట్లా తెలియదు కానీ కేక్ కావాలని ఏడ్చిండు. తెస్తే మాత్రం అసలు తినట్లేదు. వాళ్ళ డాడీ ఎంత పెట్టినా పెట్టించుకోవట్లేదు అనమాట. అందరు ఈయన మా నాన్న అనమాట. మా నాన్న మా అమ్మ కేక్ పెడుతున్నారు వాడికి. ఏదో కొంచెం తినాలా వద్దన్నట్టు ఆలోచిస్తున్నాడు. వాడు నిద్రకే వచ్చిండు. మా నాన్నకి పెడుతుండు వాడికి కేక్. వాడు తినట్లే కానీ మా నాన్నకి పెడుతుండు. మా నాన్నకంటే చాలా ఇష్టం అనమాట వాడంటే. చూడండి ఎట్లా అలా ప్రేమలు. ఎంతసేపు వాళ్ళ డాడీ పెడితే తినలేదు, వాళ్ళ తాతయ్య అలా పెడుతుంటే తింటుండు. వాళ్ళ అమ్మమ్మ పెట్టినా తినట్లేదు వాడు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఏదైనా సింపుల్గా చేసుకోవాలి, గ్రాండ్గా చేసుకోవాలని ఏం లేదు కానీ ఈమెమో మా అక్క వాళ్ళ కూతురు అనమాట. కేక్ పెడుతుంది. ఈమెమో మా రెండో పెద్దమ్మ అలా మనవరాలు అనమాట. అంటే మా అన్న వాళ్ళ కూతురు అనమాట. మా పెదనాన్న అతను
మా రెండో పెదనాన్న. ఇక అందరు కలిసి కేక్ పెడుతుంటే అస్సలు తినట్లేదు. వాడికి ఏమనిపిస్తుంది మంచిగా అనిపించలేదో ఎట్లా తెలియదు కానీ అస్సలు తినట్లేదు. మేము పెట్టినా తినలేదు అనమాట. ఏదో బలవంతంగా పెడుతున్నాను నేను. పెడుతుంటే ఏడుస్తున్నాడు. తను మా మేనత్త అనమాట. ఆమె మా మేనత్త కేక్ పెట్టినా తినట్లేదు. నాకన్నా పెట్టరాదురా నువ్వు తినకుండా అన్న అస్సలు తినట్లేడు వాడు. చాక్లెట్ కేక్ కదా వానికి ఏమనిపిస్తుంది. అందరు ఎంతమంది పెట్టినా తినట్లే. మా నాన్నమ్మ పెట్టిన ఎవరు పెట్టిన అయితే తినట్లే. చాలా వరకు అయితే అందరైతే వచ్చేసారు అనమాట. ఇక తను చూడు తన కేక్ ఎప్పుడు కావాలా అన్నట్టే ఉన్నది అనమాట. ఇవే మా అందరికన్నా మా పెద్దమ్మ అనమాట. ఇక్కడ మా నాయనమ్మలు వాళ్ళిద్దరు ఏరాలన్నమాట. ఇక నా కొడుకు కేక్ పూసిపోతుంది. చాలాసేపు ఏడ్చిండు. ఇక్కడ ఇక ఫొటోస్ దిగే టైం కదా, ఇక వాడు కేక్ పెట్టి తింటలేదని చెప్పి ఇక మా ఫ్యామిలీ అనమాట, నేను మా హస్బెండ్ నా 2 పిల్లలు అనమాట. వీళ్ళు ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు మా కొడుకు నెత్తుకుని అయితే దిగుతారు అనమాట కేకు. ఇక ఇష్టం ఉంటే తింటుండే, లేకపోతే మా బాబాయ్ కన్నా బాగానే ఉంటాడు, చిన్నప్పటి నుంచి ఉండు కాబట్టి. సో వీళ్ళంతా మా పెద్దమ్మలు, మా చిన్నమ్మలు, మా నాయనమ్మలు, మా మేనత్తలు అందరూ అయితే ఉన్నారనమాట. ఇక్కడే ఒక మంచి ఫోటో దిగాలని చెప్పి దిగుతారన్నమాట. ఇది మా ఫ్యామిలీ, ఎంత పెద్ద ఫ్యామిలీ అనమాట మాది. మా పెద్దనాన్న వాళ్ళు కూడా రాలేదు దిగనీకి. సో వాళ్ళు ఎమ్మటే కేక్ కట్ చేసినాక ఎమ్మటే వెళ్ళిపోయారు అనమాట. ఇక ఫోటోలు దిగుతారు అమ్మ, నాన్న, మా బాబు అనమాట. మా తమ్ముడికి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చెప్పి రాలేదనమాట. ఇక్కడ అందరూ అయితే కూర్చున్నారు కేక్ కట్ ఈయన మా పెద్దనాన్న, మా పెద్దమ్మ వాళ్ళ మనవరాలు అనమాట. కేక్ పెడుతున్నారు అనమాట. మా పెద్దనాన్న ఎప్పుడు వచ్చి కొంచెం లేట్గా రావడం వల్ల, వీడేమో మా మేనత్త కొడుకు మా యశ్వంత్ గాడు అందరికి కేక్ ఇద్దామని చెప్పి కట్ చేస్తున్నాడు అనమాట. వాడు అందరికి కేక్ ఇచ్చేసినాం. మంచిగా మిక్చర్ అట్లా పెట్టేసినాం అనమాట. పెట్టేసి ఇక థమ్స్ అప్ కూల్ డ్రింక్ పోస్తున్నాం అనమాట. ఇక వచ్చిన వాళ్ళకి పోయాలి కదా అన్నట్టుగా పోస్తున్నాం అనమాట. ఇక్కడ అందరికైతే కూల్ డ్రింక్ పోసి ఇక మా పెదనాన్న చూడండి ఎంత తింటుండో. ఇక్కడ మా బాబు చూడండి సపరేట్గా అప్పు పెడితే అస్సలు తినలేడు. మొత్తానికి అయితే బర్త్డే అయితే సింపుల్గా అయితే చేసుకున్నామండి. నా వీడియో నచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.